అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనపడిద్ది అంటారు కదా. అలాగే దోచుకునే అలవాటు ఉన్నోడికి, దోచిపెట్టే అలవాటు ఉన్నోడికి అవతల వాళ్ళ మీద కూడా అదే ఫీలింగ్ ఉంటుందేమో. అంటే మేము అధికారంలో ఉంటే దోచుకుంటాం, దోచిపెడతాం, అవతల వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అదే చేస్తారేమో అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుందేమో. నిన్న ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, వైసీపీ సోషల్ మీడియాలో నిన్న వాళ్ళ అఫీషియల్ మీడియా సాక్షి పేపర్లో కూడా ఒక వార్త రాసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పేపర్కు వైజాగ్లో 15 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని అప్పనంగా కేటాయించింది అని ఒక వార్త రాశారు. దానికి వాళ్ళ ఆంధ్రజ్యోతిలో కౌంటర్ వార్త వచ్చింది. మాకు అప్పనంగా ఏమి కేటాయించలేదు, మాకు 1986లోనే భూ కేటాయింపు జరిగింది అంటూ ఆధారాలతో సహా ఒక వార్తను రాసుకుంటూ వచ్చారు. ఏంది నిజం అంటే, 1986లో అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. ఆ రోజుల్లోనే అన్ని మీడియా సంస్థలకు కేటాయించినట్టే ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కూడా వైజాగ్లో భూ కేటాయింపులు చేశారు. అప్పటికి ఇంకా అసలు వేమూరు రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పేపర్ని టేక్ ఓవర్ చేయలేదు. అప్పుడు ఆంధ్ర ప్రింటర్స్ చేతుల్లో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఉండేది. ఆంధ్ర ప్రింటర్స్ యాజమాన్యంగా ఉన్నప్పుడే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ కేటాయింపులు జరిగాయి. నిజానికి ఇది వేమూరికి రాధాకృష్ణ గారికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. భూ కేటాయింపులు జరిగాయి. కాకపోతే అది వైజాగ్కి చాలా దూరంగా ఉండటం వల్ల ఆ ల్యాండ్ని ఆంధ్ర ప్రింటర్స్ అంటే ఆంధ్రజ్యోతి యాజమాన్యం స్వాధీనం చేసుకోలేదు. తర్వాత కాలంలో ఆ భూమిని ప్రభుత్వం వేరే దానికి వాడుకుంది. 2002లో వేమూరు రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పేపర్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నారు. మేము ఎడిషనల్ కార్యాలయాలు తెరిచిన చోట మాకు కొంత భూమిని కేటాయించింది, మిగతా మీడియా వాళ్ళకి ఎలా కేటాయించారో మాకు కూడా భూ కేటాయింపులు చేయండి అని వాళ్ళు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. 2002లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఇవ్వాలి అనుకుంటే అప్పుడే ఇచ్చేయచ్చు భూమిని. కానీ ఆ రిక్వెస్ట్ని చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకోలేదు, భూ కేటాయింపులు చేయలేదు. సరే, 2004లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు అదే ఉత్తర ప్రచుత్రాలు ప్రభుత్వంతో నడిపారు, ప్రభుత్వంతో రాయవారం నడిపారు. కానీ కేటాయింపులు జరగలేదు. సహజంగానే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రజ్యోతికి ఈనాడికి ఇవ్వరుగా, వాళ్ళ వ్యతిరేక వార్తా పేపర్లుగా ఛానల్గా వాళ్ళని చూస్తారు కదా. సరే, కేటాయించలేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత అనేక రకాల ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత 2017లో భూ కేటాయింపులు చేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి. 2017లో భూ కేటాయింపులు జరిగినాయి. కాకపోతే ఆ కేటాయించినటువంటి ఎకరన్నర స్థలం ఆ రోజు కేటాయించారు. ఆ ఎకరన్నర స్థలంలో 74 సెంట్లు మళ్ళా బఫర్ జోన్ కింద పోయింది. ప్రభుత్వం బఫర్ జోన్గా డిక్లేర్ చేసింది, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మళ్ళా మేము నష్టపోయాం. మళ్ళీ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఎలా ఇచ్చింది ప్రభుత్వం అంటే, కొన్ని కండిషన్స్, మార్కెట్ వాల్యూ కూడా పే చేయాలి. 50 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూని పే చేయాలి, ఎవరికి అమ్మొద్దు, 3 సంవత్సరాల్లో మీరు దీన్ని స్వాధీనం చేసుకుని వాడుకోవాలి, ఇలాంటి రకరకాల కండిషన్స్ పెట్టి ఆ రోజు భూ కేటాయింపు చేశారు. తర్వాత 74 సెంట్లు బఫర్ జోన్కి పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకున్నారు, మా స్థలం మేము డబ్బులు కట్టి తీసుకున్నది, కానీ 74 సెంట్లు బఫర్ జోన్ కింద పోయింది, మేము కోల్పోయిన స్థలాన్ని మాకు తిరిగి ఇప్పించండి అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. 2019 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. కానీ దాన్ని మళ్ళీ ఆ రిక్వెస్ట్ని ఆయన సీరియస్గా తీసుకోలేదు. సరే, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఈ కేటాయించిన భూమిని మొత్తం కూడా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయటాన్ని సవాల్ చేస్తూ ఆ రోజు ఆంధ్రజ్యోతి యాజమాన్యం కోర్టుకి వెళ్ళింది. ఆ కోర్టులో కేసు 2004లో గెలిచారు. 2004లో కేసు గెలిచారు. 2024 అంటున్నాను, 2024 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన భూ కేటాయింపు రద్దు చేశారు. దాన్ని సవాల్ చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రజ్యోతి యాజమాన్యం కోర్టుకు పోయింది. 2024లో నవంబర్లో కోర్టు కేసులో ఆంధ్రజ్యోతి యాజమాన్యం గెలిచింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి భూమి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సంవత్సరం తర్వాత, కోర్టు ఆదేశాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అమలు చేయలే. సంవత్సరం తర్వాత 2025 ఎండ్లో భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చూడండి,
ఎప్పుడో 1986లో భూమి ఇచ్చారు ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు వేమూరు రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పేపర్‌ని టేక్ ఓవర్ చేయలేదు. ఆయన యాజమాన్యం కాదు. ఆ భూమిని ఆ రోజు వాడుకోలేదు. 2002లో వేమూరు రాధాకృష్ణ గారు ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఆ రిక్వెస్టు 2017లో శాంక్షన్ చేశారు. అనేక నిబంధనలు పెట్టి రూ. 50,00,000 మార్కెట్ వాల్యూ కట్టాలని చెప్పి, ఎవరికి అమ్మొద్దని చెప్పి, దేనికి కేటాయించారో దానికే వాడాలని చెప్పి, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయటాన్ని సవాల్ చేస్తూ కోర్టులో ఆంధ్రజ్యోతి వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రజ్యోతి వాళ్ళు కోర్టులో 2024లో కేసు గెలిచారు. 2024 నవంబర్లో కేసు గెలిచిన సంవత్సరం తర్వాత మళ్ళా భూ కేటాయింపులు జరిగినాయి. ఆ భూ కేటాయింపులు ఎట్ట జరిగినాయి అంటే 2017లో వాళ్ళకి ఎకరన్నర ప్లేస్ ఇస్తే 74 సెంటు బఫర్ జోన్ కింద పోయింది కదా. మిగతా 74 సెంటు దాని వెనకాల ఉన్నటువంటి మరొక 74 సెంట్ని కలుపుతూ భూమి ఇవ్వటం జరిగింది. ఇది జరిగిన పరిణామం తప్ప అంతకు మించి ఆంధ్రజ్యోతికి అప్పనంగా కట్టబెట్టడం అనేది ఏమీ లేదు. అప్పనంగా కట్టబెట్టడం అంటే ఎలా ఉంటుంది అంటే, కడప దగ్గర నిక్షేపాలు ఉంటాయి కదా, సున్నప్రాయ గనులు నిక్షేపాలు, వాటిని భారతీయ సిమెంట్స్కి, దాల్మియా సిమెంట్స్కి అడ్డంగా కట్టబెట్టారు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. దాన్ని అప్పనంగా కట్టబెట్టడం అంటారు. అప్పనంగా కట్టబెట్టడం అంటే అది నిబంధనలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా కోర్టులు ఇవ్వద్దని చెప్పినప్పటికీ కూడా ఎవరి మాట లెక్క చేయకుండా నిబంధనలని పక్కన పెట్టి అపనంగా కట్టబెట్టారు కదా. అది అపనంగా కట్టబెట్టడం అంటే. ఇది కాదు అపనంగా కట్టబెట్టడం అంటే. సో వైసీపీ వాళ్ళు తమకున్న అలవాటు అందరికీ ఉంటుందని అనుకుంటారు అంతే. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.